చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో మీ జీవకరమైనటువంటి మాటలను మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా వాటి ద్వారా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. ఆ ప్రభు అందులో ఉన్నటువంటి సర్వ సత్యమును మేము తెలుసుకొని ఆ మాటల ప్రకారంగా నడుచున్నట్లుగా, జీవించినట్లుగా నీ కృపా సహాయం అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య సర్వశక్తి కలిగినటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. మరొక మారు మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు జరిగించిన శ్రేష్టమైన ఆరాధనను బట్టి మరొక మారు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది సమయము మరి లేఖనాలను మనము ధ్యానం చేద్దామండి. 5వ కీర్తనలో ఒక వచనాన్ని చదువుకొని ఈ వాక్య ధ్యానంలో ముందుకు మనం కొనసాగుదాం. 5వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి పిల్లరా, దావీదు వారు చెప్తూ ఉంటున్నటువంటి మాట, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు, అంటే దుష్టునకు ఆయన యొద్ద చోటు ఏమాత్రము కూడా లేదు. ఈ మాటను ఆధారం చేసుకొని కొన్ని సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం పుల్లరా. దావీదు వారు తన అనుభవంలో చెప్తూ ఉంటున్నటువంటి మాట, దుష్టులను చూచి దేవుడు ఆనందించేటటువంటి దేవుడు కాదు. దేవుని యొద్ద దుష్టులకు అనగా చెడుతనమునకు ఏమాత్రము కూడా చోటు లేదు. ఈ రెండు విషయాలు ప్రాముఖ్యంగా ఆలోచించండి. చెడుతనమునకు ఏమాత్రం కూడా ఆయన యొద్ద చోటు లేదు. దుష్టత్వాన్ని చూచి ఆనందించేటటువంటి దేవుడు కాదు. కానీ ఒకానొక దినాన ప్రభువు వారికి తన జనులలో దుష్టత్వం కనబడింది పుల్లారా. తాను పేరు పెట్టినటువంటి తన జనాభాలో ప్రభువు వారికి ఏం కనపడిందంటే దుష్టత్వం కనపడింది. ఆ దుష్టత్వం కనబడినప్పుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారిని ఏర్పాటు చేసుకొని తన ప్రజలతో దేవాతి దేవుడు కొన్ని మాటలను మాట్లాడాడు. దుష్టత్వంలో ఉన్నటువంటి ప్రజలతో, కీడు చేసేటటువంటి ప్రజలతో, దేవుడిని విడిచిపెట్టేటటువంటి ప్రజలతో ఇర్మియా గారిని ఏర్పాటు చేసుకొని దేవుడు కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటల్లో దేవుని యొక్క బాధ వర్ణనాతీతం. తన బిడ్డల పట్ల, తన ప్రజల పట్ల తాను నియమించుకున్న, తాను ఏర్పాటు చేసుకున్న ప్రజల ఎడల ప్రభు యొక్క బాధ ఏ రీతిగా ఉందో కొన్ని లేఖనాలను మనము చూద్దామండి. ఇర్మియా గ్రంథానికి వద్దాం. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం మొత్తాన్ని కూడా ఈ సమయంలో మనం ధ్యానం చేద్దామండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి లేఖనాలను మనం చూద్దాం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. చూడండి ఇప్పుడు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుంచి దూరముగా, జాగ్రత్తగా 1 by 1 ఆలోచిద్దామండి. దేవుని యొక్క బాధ ఎలాగుందంటే, ఇందాక మనం చూసాం, దుష్టులకు ఆయన యొద్ద ఏమాత్రం చోటు కూడా లేదు. అటువంటి వారిని ఆయన ఏమాత్రం కూడా సహించడు. కానీ ఇక్కడ ప్రభువు వారు చెప్తూ ఉంటున్నటువంటి మాట ఏంటంటే, ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులవునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయారు. అంటే ప్రభు క్వశ్చన్ రూపంలో, ప్రశ్న రూపంలో అడుగుతున్నారు. అంటే నాలో ఏ విధమైనటువంటి దుష్టత్వాన్ని మీ పితరులు చూశారు? ఎందుకు
నన్ను అనుసరించకుండా వ్యర్థులుగా వారు అయిపోయారు అని ప్రశ్న అడుగుతున్నారు. అంటే ప్రభు వారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే జనాభా అందరికీ కూడా ఏ దుష్టత్వము ప్రభువులో కనబట్టాన్ని బట్టి ప్రభువుని విడిచిపెట్టారు. ఎందుకు నన్ను విడిచిపెట్టవలసి వచ్చింది? ఎందుకు నన్ను దూరం పెట్టవలసి వచ్చింది? అసలు నేనే దుష్టులకు చోటు ఇవ్వను కదా, దుష్టత్వము చేసేవారికి నా యొద్ద చోటు లేదు కదా, మరి ఏ విధమైనటువంటి దుర్నీతి నాలో చూచారని మీ పితరులందరూ కూడా నన్ను విడిచి వెళ్ళారు, దూరమయ్యారు అని ప్రశ్న దేవుడు సంధిస్తూ ఉన్నారు. దానికి కొనసాగింపుగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పుల్లరా, ఐగుప్తు దేశంలో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారము కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు. అడగట్లేదంటే పిల్లారా, చూడండి, అక్కడ ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఐగుప్తు చెర నుంచి విడిపించబడినటువంటి తదుపరి వారు చేసిన ప్రయాణం అంతా కూడా బహు భయంకరమైనటువంటి ప్రయాణము. ఆ ప్రయాణాన్ని గురించి ప్రభువు వారు ఏమని చెప్తున్నారంటే, అది ఎడారులు గల ప్రయాణము, గోతులు గల దేశంలో మీరు ప్రయాణం చేశారు. అనావృష్టి అనగా వర్షము ఏమాత్రము లేనటువంటి పరిస్థితులు, గాఢాంధకారము కలిగినటువంటి పరిస్థితులు. ఎవరైనాను ఆ యొక్క దేశములలో, ఆ యొక్క ప్రాంతములలో నివాసము చేయనటువంటి ఆ యొక్క దేశములలో దేవుడు తన జనులను ఏం చేశాడంట? నడిపించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడ నడిపించాడంటే పుల్లారా, ఎడారులు కలిగినటువంటి దేశములో తన బిడ్డల్ని దేవుడు నడిపించాడు. వర్షము లేని దేశములో దేవుడు తన బిడ్డలు నడిపించాడు. ఎవరు సంచారము చేయలేని దేశములో దేవుడు తన బిడ్డలను నడిపించాడు. గాఢాంధకారము కలిగినటువంటి ప్రాంతాలలో దేవాతి దేవుడు ఏం చేశారంటే తన బిడ్డలను నడిపిస్తే ఇప్పుడు వారు ఎవరిని అడుగుట్లేదంట? దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న కూడా వారు ఏమాత్రం అడగట్లా. జాగ్రత్తగా ఆలకిస్తున్నారు కదా పిల్లారా. రెండోది, మొదటిదేమో నాలో ఏ విధమైన దుర్నీతి చూసి ఆ పితరులు నాకు దూరమయ్యారు అని అడిగారు. నేను ఐగుప్తు చెర నుంచి వారిని విడిపించి ఎంతో కష్టతరమైనటువంటి ప్రయాణమును నా బిడ్డలకి నేను సులువుగా చేస్తే ఇప్పుడు నన్ను పట్టించుకునే వారు ఎవరు కూడా లేరు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత పిల్లల 7వ వచనాన్ని గనక మనం చూస్తే, దాని ఫలములు శ్రేష్ఠ పదార్థములు తినున్నట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. 3వ మాట అంటున్నారు కదా ఇక్కడ, నేను శ్రేష్టమైన దేశములోనికి మిమ్మల్ని నడిపించాను, ఫలవంతమైనటువంటి దేశములోనికి మిమ్ములను నడిపించాను, అప్పటి వరకు పవిత్రముగా ఉన్న దేశములోనికి మిమ్మల్ని నడిపించాను. కానీ మీరు వచ్చి ఆ దేశాన్ని ఏం చేశారంటే అపవిత్రము చేశారు. ఏం చేశారంటే పిల్లారా, శ్రేష్టమైన దేశాన్ని మీరేం చేశారంటే అపవిత్రము చేశారు. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములు తినున్నట్లుగా నేను మిమ్ములను చెర నుంచి విడిపింపజేసి ఈ రాజ్యములోనికి, ఈ దేశంలోనికి నడిపిస్తే దాని పవిత్రత అంతయు కూడా మీ క్రియల ద్వారా ఏం చేశారంట? అపవిత్రము చేశారు. ఇది 3వ మాట. అంటే ప్రభు వారి యొక్క బాధని ఒకసారి ఆలోచించండి పుల్లారా. ఏ దుర్నీతి ఉందని నన్ను విడిచిపెట్టి వెళ్ళారు? కష్టతరమైనటువంటి ప్రయాణము మీకు సులువుగా చేసి
దేశాన్ని ఏం చేశారంట? అపవిత్రముగా చేశారు. అది 3వ మాట. ఇలాగ ఈ రీతిగా దేవుడు బాధపడుతూ ఉన్నాడు తన బిడ్డలను బట్టి. ఎందుకు వీరు ఇలాగ అయిపోయారు? ఎందుకు వీరు ఈ పరిస్థితుల్లో ఉండిపోయారు? ఎంతో భారమైనటువంటి ఆ ప్రయాణము నుంచి వారికి క్షేమముగా నడిపిస్తే, మంచి ఫలములు తినటానికి మంచి దేశములోనికి రప్పిస్తే వారెందుకు ఇలాగా అయిపోయారని ప్రభు వారు బాధపడుతూ ఉన్నారండి. వారి నిమిత్తమై ప్రభు యొక్క బాధ నేటి దినాన ఈ సన్నిధిలో ఉన్నటువంటి మన నిమిత్తంగా కూడా అదే బాధ ప్రభు వారు పడుతున్నారేమో ఒకసారి ఆలకించాలి. ఆ యొక్క సంఘటనను పోల్చుకొని ప్రభు వారు కూడా మన అనేక చెరల నుంచి విడిపించాడు. కానీ ఆయన మనము ఏ రీతిగా చేస్తున్నామంటే విడిచిపెట్టేటటువంటి వారిగా ఉంటున్నాం. శ్రేష్టమైనటువంటి వాటిని మనకి అనుగ్రహిస్తే వాటిని పొందుకొని కూడా ప్రభు నామానికి వ్యతిరేకంగా మనము జీవిస్తున్నాం. అనేక ఇరుకులు, ఇబ్బందులు, శోధనల ద్వారా మనం ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి దేవుడు దూరపరిచిన పవిత్రత స్థితిలోనికి మనం నడిపించిన మనని మనం ఏం చేసుకున్నామంటే అపవిత్రులుగా చేసుకుంటున్నాం. దీని అంతటి గల కారణం ఏంటి? ఎందుకు ఈ స్థితిలోనికి నాటి ఇశ్రాయేలు జనాభా వచ్చేశారు? ఎందుకు దేవుని గొప్పతనము తెలుసుకున్న నేటి దినాను కూడా పవిత్ర జీవితాన్ని జీవించాల్సింది పోయి ఎందుకు మనము అపవిత్రులుగా అయిపోతున్నాం అని ఆలకిస్తే దేవుడు దానికి 2 కారణాలు చెప్తున్నాడండి. ఆ 2 కారణాలు గనక మనం చూస్తే పుల్లారా 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఎన్ని నేరాలు చేశారంట పుల్లారా? ఆయన విడిచిపెట్టడానికి జనులు ఎన్ని నేరాలు చేశారంట? 2 నేరాలు చేశాడు. మొదటి నేరము, జీవజనముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను, అదిగో ప్రభువు వారు చెప్తున్నారు, నా జనులు ఎన్ని నేరాలు చేశారంట? 2 నేరాలు. అంటే ఆయన బాధపడటానికి జనులైనటువంటి వారందరూ కూడా 2 నేరాలు చేశారని ప్రభు వారే చెప్తూ ఉన్నారండి. మొదటి నేరము గనక చూస్తే, జీవజలముల ఓటైన నన్నేం చేశారంట? నన్నేం చేశారండి? ఎవరిని విడిచిపెట్టింది? ఎడారుల ప్రాంతములో సెలయేరులను కల్పించిన దేవుని విడిచిపెట్టారు. చీకటి కలిగిన గాఢాంధ కాలములో వెలుగుతో నింపిన దేవుణ్ణి మర్చిపోయారు. ఏ మాత్రము హోప్ లేనటువంటి పరిస్థితుల్లో ఒక ఆశను కల్పించిన దేవుడిని వారు మర్చిపోయారు. జీవ జలముల ఓట అయిన నన్ను వారు ఏం చేశారంట? విసర్జించారు. అది మొదటి నేరము. 2వ నేరము, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకున్నారు. అనగా దీని అర్థం ఏంటంటే వారికి వారే నచ్చిన మార్గాన్ని ఎన్నుకున్నారు. ఆ తొట్టి బద్దలైపోయింది, అందులో నీరు పోసిన నిలవదు అని తెలిసిన మనం ఏం చేస్తున్నామంటండి? అదే తొట్టిలో నీరు పోస్తుంది. దాని అర్థం ఏంటి? ఈ మార్గంలో ప్రయాణం చేస్తే పరలోక రాజ్యానికి మనము చేరము అని తెలిసి కూడా మళ్ళా అదే మార్గంలో మనం ఏం చేస్తున్నామండి? ప్రయాణము చేస్తున్నాం. ఎలాగైతే బద్దలైన తొట్టిలో నీళ్లు పోస్తే నిలవవో, ఈ మార్గములో ప్రయాణము చేస్తే, లోక మార్గములో ప్రయాణము చేస్తే పరలోక రాజ్య ప్రవేశము ఉండదు అని తెలిసిన బిడ్డలు సైతము కూడా అదే మార్గములో ప్రయాణం చేయటానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి దేవుడు దానిని 2వ నేరముగా ఎంచాడు. మొదటి నేరము జీవ జలముల ఓట అయిన దేవుని విడిచిపెట్టుట. 2వ నేరము బద్దలై నీరు నిలవని తొట్టిలో నీటిని ఉంచుట, నచ్చిన మార్గాన్ని ఎంచుట. ఈ 2 నేరములు బట్టి ప్రభు వారు ఏం చేస్తున్నారంట? బాధపడుతూ ఉన్నారు. కానీ దుష్టత్వానికి చోటు ఆయన దగ్గర ఉందా పిల్లరా? దుష్టులకు చోటు ఉందా వారి దగ్గర? లేదు కదా. మరి ఈ పనులన్నీ చేస్తున్నటువంటి ఆ యొక్క జనులను చూస్తూ
ప్రభువారు బాధపడుతూ ఉన్నప్పుడు వారికి ఒక గొప్ప సమాధానాన్ని, అంటే మీరు నన్ను ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు గనక ఇలాగ చేస్తే వచ్చే పర్యావసానం ఏంటో ప్రభువు వారు అక్కడ 19వ వచనంలో తెలియపరిచారండి. ఆ ఒక్క వచనాన్ని మనం చూద్దాం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు మీకు మా ఎడల భయభక్తులు లేకుండుటయు గ్రహించున్నట్లు. జాగ్రత్తగా ఈ మాట ఆలకించండి పుల్లారా, చాలా శ్రేష్టమైన మాట. చూడండి, ఇక్కడ బాధకును శ్రమకును కారణము ఏమవుతున్నాయంటే పైన ప్రభు వారు చెప్తున్నాడు, యెహోవాను విసర్జించుట, దేవుని విసర్జించుట మన బాధకి మన యొక్క శ్రమకు కారణము. రెండోది, ఆయన ఎడల భయభక్తులు లేకుండుట బాధకు శ్రమకు కారణము. జాగ్రత్తగా ఆలకించండి పురారా. ఎందుకు మనకి బాధలు వస్తున్నాయి, ఎందుకు మనకి శ్రమలు వస్తున్నాయంటే ఆయన విసర్జించటాన్ని బట్టి మనకి బాధలు వస్తున్నాయి. రెండోది, ఆయన ఎడల భయభక్తులు లేకపోవటాన్ని బట్టి మనకి ఏం వస్తున్నాయంటే బాధలు వస్తున్నాయి. ఇప్పుడు మన కుటుంబాలు ఎందుకు బాధలు వస్తున్నాయంటే ఆయన విసర్జించటాన్ని బట్టి బాధలు, ఆయన ఎందుకు భయభక్తులు లేకపోవటాన్ని బట్టి మనకి ఏం వస్తున్నాయంట బాధలు, శ్రమలు వస్తున్నాయి. మరి రావటానికి గల కారణం ఏంటి? మనం 2 నేరాలు చేశాం, ఆయన విసర్జించేశాం. జీవ జలముల ఓటైన యేసయ్యను విసర్జించాం. ఇదిగో ఈ యొక్క మార్గములో, ఇరుకు మార్గములో పరలోక రాజ్య ప్రవేశం ఉందని తెలిసి కూడా ఆ మార్గాన్ని మనం విడిచిపెట్టేశాము. కాబట్టి నేటి దినాన బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మన కుటుంబాలలో, మన యొక్క జీవితాల్లో లెక్కలేనన్ని వచ్చేసాయి. బాధలు చెప్పటం మొదలు పెడితే ఏమండి చెప్తూనే ఉంటారు కానీ ఏమైనా తరుగుతాయా? శ్రమలు చెప్పటం మొదలు పెడితే చెప్తూనే ఉంటాం కానీ ఎక్కడ మనం ఫుల్ స్టాప్ పెడతామా? అందరూ కూడా ఏదో ఒక బాధల్లో నిండిపోయారు, అందరూ కూడా ఏదో ఒక శ్రమలో నిండిపోయారు. ఆ బాధకి శ్రమకి కారణం ఏంటి అంటే ఆయన యందు భయభక్తులు లేకపోవుట, ఆయనను విసర్జించుట, జీవ జలముల ఓటైన ఆయనను విసర్జించి మనకు నచ్చిన మార్గములో ప్రయాణము చేస్తున్నాము. కాబట్టి నేటి దినాన మన కుటుంబాల్లో బాధలు, నేటి దినాన మన కుటుంబాల్లో శ్రమలు. శ్రమలతో నింపబడుతున్న బిడ్డలు ఈ మాటను జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకు శ్రమ, ఎందుకు బాధ? ఆయనను విసర్జించటాన్ని బట్టి, మనకు నచ్చిన మార్గాన్ని ఎన్నుకోవటాన్ని బట్టే నేటి దినాన మనకేమొస్తుందంటే బాధ, శ్రమ వస్తుంది. మరి దేవుడు వీరిని దేనికి అప్పచెప్పేశాడు అంటే బాధకు అప్పచెప్పేశాడు, శ్రమకు అప్పచెప్పేశాడు. ఎందుకని? వారు విసర్జించారు కాబట్టి. ప్రభు వారేమి విసర్జించమని చెప్పలా, ప్రభు వారేమి మీకు నచ్చిన మార్గంలో వెళ్ళమని చెప్పలా. కానీ వారు అలాగ చేశారు కాబట్టి వారి బాధకి, శ్రమకి ఇప్పుడు వారే కారకులు. దానికి దేవుని నిందించాల్సిన అవసరం లేదండి, దేవుడు నాకు ఈ బాధ పెట్టారనాల్సిన అవసరం లేదండి, దేవుడు నాకు ఈ శ్రమ ఇచ్చాడు అని అనాల్సిన అవసరం ఏమాత్రము లేదు. వారి బాధకు వారే కారకులు, వారి శ్రమకు వారే. నేటి దినాన మన బాధకు మనమే, మన శ్రమకు మనమే. ఏంటి దానికి కారణము? ఆయన విసర్జించాం, నచ్చిన మార్గాన్ని ఎన్నుకున్నాం. ఎందుకు ప్రభువు వారు ఇలా చేశారు అంటే కింద వచనాల్లో ఆయన క్లారిటీ ఇస్తున్నాడు పుల్లరా. 21వ వచనాన్ని గనక మనం చూస్తే ఆయన ఏమంటున్నాడు చూడండి పిల్లరా, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నిన్ను నాటితే తిరిగి తిరిగి వాళ్ళు ఏమైపోయారంట? భ్రష్ట సంతానముగా జాతిహీనపు ద్రాక్షవల్లిగా అయిపోయారంట. ఆయన నాటినప్పుడు ఎలాగున్నారు జనాభా? శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటితే దినము గడిచే కొద్దీ ప్రభువులో బలపడాల్సింది పోయి, సంవత్సరం గడిచే కొద్దీ ప్రభువులో బలపరాల్సింది పోయి, ఈ శ్రేష్టమైన ద్రాక్షవల్లి కాస్త
జాతిహీనపు ద్రాక్షవల్లిగా భ్రష్టులుగా అయిపోయారు. అంటే సంతానాన్ని బట్టి, జనులు బట్టి ప్రభు వారు చెప్తున్నారు. శ్రేష్టముగా మనందరినీ కూడా ఎన్నుకొని, ఒక విశ్వాసిగా ప్రభు నిన్ను ఎన్నుకొని దేవుని సన్నిధిలోనికి, మందిరములోనికి మనందరినీ కూడా నడిపిస్తూ ఉంటే, దినదినము వాక్యము ద్వారా బలాన్ని పొందుకోవాల్సింది పోయి మనము దినదినము ఏమైపోతున్నామంటే జాతిహీనపు ద్రాక్షావల్లిగా భ్రష్టులుగా అయిపోతున్నామంటండి. బలము పొందుకోవాల్సింది పోయి బలాన్ని పోగొట్టుకుంటున్నాం. శక్తిని పొందుకోవాల్సింది పోయి శక్తిని మనం పోగొట్టుకుంటున్నాం. దానికి గల కారణము ఆయనను విసర్జించుట, నచ్చిన త్రోవను ఎన్నుకుంటా. అందుకే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది అంటున్నాడు. నీ దోషము నాకు ఎలా కనపడుతుందంట? మరకవలే నాకు కనబడుతుంది. నీవు చేసిన దోష క్రియలన్నీ కూడా, మనం జరిగిస్తున్న అననుకూల క్రియలన్నీ కూడా, దేవునికి ఇష్టము లేని ప్రతి క్రియ కూడా క్లియర్గా, స్పష్టముగా ఆయనకి ఎలా కనపడుతుందంటే పెద్ద మరకవలే కనబడుతుంది. మరి ఆ మరకని మనం ఎలాగా కనపడకుండా చేసుకోవాలి? నిన్ను ఆయన తేరిపారా చూసినప్పుడు ఆయనకి మన దోషము మరకవలే కనబడతా ఉంది. మన క్రియలు మరకవలే అని కనబడేటట్లుగా చేస్తూ ఉన్నాయి. మరి దాని నుంచి మనం ఎలా బయటికి రావాలి? దాని నుంచి మనము ఎలా బయటకు పడాలి? ఏమన్నా మార్గం ఉందా? బయటపడేటటువంటి మార్గం ఏమైనా ఉందా అంటే, కింద మరికొన్ని భయంకరమైనటువంటి విషయాలు ప్రభువు చెప్తారు. మరకవలే కనబడుతుంది అని చెప్పి కిందకు వచ్చేసరికి పుల్లరా 26వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. చదవండి. ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు, నీవు మా తండ్రివని మ్రానుతోనూ పుట్టించితివని చెప్పుచు. ఇంకా వారు ఏం చెప్తున్నారు చూడండి పిల్లారా, దేవుడు నీవే అని మరిచిపోయి వారు ఏం చెప్పటం ప్రారంభం చేశారంటే, నీవే మా తండ్రివి అని మ్రానుతో, చెట్టుతో చెప్పటం ప్రారంభం చేశారు. నీవే నన్ను పుట్టించితివని దేనితో చెప్పటం ప్రారంభం చేశారంట? అంటే ఇప్పుడు జనులను పుట్టించింది ఎవరు? చెట్టు అంట. జనులను పుట్టించింది ఎవరంట? చెట్టు. జనులను పుట్టించింది రాయి. ఎవరు మర్చిపోయారు? పిల్లరా? శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా నియమించిన దేవుణ్ణి మర్చిపోయారు. కనబడిన ప్రతి చెట్టుతో ఏం చెప్తున్నారు? నీవే మా తండ్రి అని చెప్తున్నారు. కనబడిన ప్రతి రాతితో ఏం చెప్తున్నారు? నీవే మమ్ములను సృష్టించావు, నీవే చెర నుంచి విడిపించావు, నీవే బాధల నుంచి విడిపించావని కనపడిన ప్రతి చెట్టుతో, కనబడిన ప్రతి రాతితో వారు చెప్పటము ప్రారంభం చేశారు. అంటే పూర్తిగా ఎవరు మర్చిపోయారంట పిల్లరా? పూర్తిగా ఎవరు మర్చిపోయారండి? ఇప్పుడు దేవుని స్థానంలో దేవుడు ఎవరయ్యాడు? ఇక్కడ చెట్టు అయింది. దేవుని స్థానంలో దేవుడు ఎవరయ్యాడు? ఇక్కడ రాళ్ళైని. సృష్టించిన వాడినేమో మర్చిపోయింది. ఇప్పుడు రాళ్ళకి, మానులకి మొక్కేటటువంటి వారి యొక్క విధానాన్ని ఒకసారి చూడండి పిల్లారా. ఇవన్నీ చేస్తున్నటువంటి ఆ జనులలో ప్రభువునికి ఏం కనపడిందంటే పెద్ద మరక కనపడింది. వారిని చూస్తున్నటువంటి దేవునికి పెద్ద మరక కనపడింది. ఇంకా కింద వచనాలు గనక మనం చదువుకోగలిగినట్లయితే పుల్లారా, కింద వచనాలు కూడా ఒకసారి మనం చూద్దామండి. అయినను మనవి చేయుదురు నీకు, నీవు చేసుకున్న దేవతలు ఎక్కడనున్నవి? యోధా, అదిగో ఏమంటున్నారో చూడండి పుల్లారా, నీవు చేసుకున్న దేవతలు ఎక్కడ ఉన్నవి? అవి నీ ఆపత్కాలములలో లేచి నిన్ను రక్షించునేమో. యోధా, నీ పట్టణములెన్నో, నీ దేవతలు అన్నియు గదా. అంటే
ఎంతో ప్రయాసపడినటువంటి వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి కనబడిన ప్రతిదాన్ని కూడా దేవుడుగా దేవతగా ఎన్నుకున్నారు. ఇక కష్టం వచ్చినప్పుడు మరి ఆ దేవునికి మొరపెట్టినప్పుడు, మరి ఆ దేవతలకి మొరపెట్టినప్పుడు, మరి ఆ దేవతలు దేవుళ్ళు ఏమైనా వారి కష్టాల నుంచి విడుదలను ఇస్తున్నారంటే లేదు. వారి బాధల నుంచి విడుదలను ఇస్తున్నారంటే లేదు. ఆపత్కాలంలో సహాయంగా ఉంటున్నారంటే లేదు. మరలా బాధ వచ్చినప్పుడు మరలా ఎవరి దగ్గరికి వస్తున్నారంట? దేవుని దగ్గరికే వస్తున్నారు. బాధ వచ్చినప్పుడు మరలా ఎవరి యొక్క శరణు కోరుతున్నారంటే దేవుని శరణునే కోరుతున్నారు. బాధ రానప్పుడేమో ఆయన గుర్తుకు రాడు, బాధ వచ్చినప్పుడేమో మరలా ఎవరి దగ్గరికి వస్తున్నారంటే పిల్లారా, ఆయన యొద్దకే చేస్తారు. మనం కూడా బాధ వచ్చినప్పుడే మనకి ఎవరు గుర్తు వస్తారు పిల్లారా? బాధ వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే మనకి. అందరూ అలా ఉంటున్నారు అన్న ఉద్దేశం కాదు, కానీ కొంతమంది అయితే బాధ వచ్చినప్పుడు మాత్రమే యేసయ్య గుర్తుకొస్తారు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే యేసయ్య జ్ఞాపకం వస్తారు, ఆపత్కాలంలో ఉన్నప్పుడు మాత్రమే యేసయ్య జ్ఞాపకం వస్తారు, సంతోషంగా ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకము రాడు. వీళ్ళ పరిస్థితి కూడా ఇదే. కనబడిన వాళ్ళని కనపడినట్లుగా దేవతలుగా చేసుకుంటున్నారు. మరి ఆపద వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడికి వస్తున్నారంటే ప్రభు దగ్గరకే, దేవుని దగ్గరకే వస్తున్నారు. ఇవన్నీ పనులను చేస్తున్నటువంటి ఆ యొక్క జనాభాని దేవుడు తేరిపారా చూస్తున్నారు. కాబట్టి అటువంటి దుష్టులకు ఆయన యొద్ద చోటు ఏమాత్రమో ఉందా పురులారా? అటువంటి మనుషులకు దేవుని యొక్క చోటు ఉందా? దేవుని యొక్క చోటు ఉందా? ఏమాత్రము కూడా లేనే లేదు. అయినా ఆయన ఇన్ని నేరాలు మన మీద మోపుతా ఉంటే మనం ఏమనుకుంటున్నామంటే పురులారా, 35వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అయినను నీవు, నేను నిర్దోషిని, నా మీద అదిగో ఏమంటామంటే మనం నిశ్చయముగా నేను నిర్దోషిని, నా మీద నుంచి ఆయన కోపం ఏమైపోయిందంట? తొలగిపోయింది. చూడండి, మనకి మనమే కాన్ఫిడెన్స్ గా ఏమంటున్నామంట? నేను నిర్దోషిని, ఆయన కోపము నా మీద నుంచి ఏమైపోయిందంట? తొలగిపోయింది అని మనం అనుకుంటున్నాం. ప్రభు దృష్టిలో మన దోషమంతా ఇంకను మరకవలే కనబడుచున్నది. కానీ మనముగా ఇచ్చుకున్న సర్టిఫికేట్ ఏంటంటే నేను నిర్దోషిని. ఏమనుకుంటున్నామంటే పిల్లారా, నేను నిర్దోషిని. ప్రభువు ద్వారా నిర్దోషి అని ఎంచబడిన వాడు మాత్రమే ధన్యుడు. ఆమేన్ కదండి? ప్రభు ద్వారా మాత్రమే నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు కాదు. మనమే నిర్దోషి అనుకొని దేవుని కోపము నా మీద నుంచి పోయింది అని మనం అనుకుంటాం. చాలా వివేకమైనటువంటి ఆయన మన నిర్దోషిగా ఎంచకుండా మనం ఏమాత్రము నిర్దోషిగా కాలేం. ఇన్ని తప్పిదాలు మనలో పెట్టుకొని, ఇన్ని నేరాలు మనలో పెట్టుకొని దేవుని వదిలేసి మనకు నచ్చినట్లుగా జీవిస్తూ, నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ, కనబడిన ప్రతిదాన్ని కూడా దేవునిగా చేసుకుంటూ, దేవతగా చేసుకుంటూ ఆయనను పక్కన పడేసి మనం ఏమని చెప్తున్నాం అంటే నేటి దినాన నేను నిర్దోషిని, నేను నిజమైన విశ్వాసిని, నేను నిజమైనటువంటి విశ్వాస క్రమంలో ఎదుగుతున్నటువంటి వారిని అని మనముగానే చెప్పుకుంటున్నాం. మరి వెనకాల ఉన్నటువంటి నేరాలు అవి అలాగే ఉన్నాయి, వెనకాల ఉన్నటువంటి తప్పిదాలు అలాగే ఉన్నాయి, మనం చేసినటువంటి చెడు క్రియలు అలాగే ఉన్నాయి. అవన్నీ ప్రభువుకి మరకవలే కనబడుతున్నా మనం ఏమనుకుంటున్నాం? లేదు నేను నిర్దోషినే. మనము జాతిహీనపు పుల్లర ద్రాక్షావల్లి వంటి వారిగా అయిపోయినా మనం ఏమనుకున్నామంట? నేను నిర్దోషినే. మనం భ్రష్టులుగా అయిపోయినా మనం ఏమనుకున్నామంట? నిర్దోషినే. ప్రభు వాక్యము విని దాని ప్రకారంగా నడవకపోయినా మనం ఏమనుకున్నామంట? నేను నిర్దోషినే, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుంచి పోయినది, తొలగిపోయినది అని మనం అనుకుంటే సరిపోదు పుల్లారా. ప్రభు ద్వారా మాత్రమే నిర్దోషి అని మనము ఎంచబడాలి. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.
నేటి దినాన పులారా అనేక మంది ఈ రీతిగానే వారిని వారు నిర్దోషిగా ఎంచుకుంటున్నారు. వారికి వారుగానే సొంత సర్టిఫికెట్ చేసుకుంటున్నారు. మనకు మనముగానే చెప్పేసుకుంటున్నాం, నేను నిజంగా ఈ రీతిగా ఉన్నాను, అలాగే కొనసాగుతూ ఉన్నానని. మనం ఏమాత్రము కూడా ఏమండి ఆయన ద్వారా ఎంచబడకుండా మనము నిర్దోషులము కానే. పై వచనంలో రాయబడినటువంటి మాట గనక చూస్తే పులరా 31వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఈ తరము వారలారా ఆయన మాట లక్ష్య పెట్టుడి, నేను ఇశ్రాయేలునకు అరణ్యములైతినా గాఢాంధకార దేశంలో అయితినా స్వేచ్ఛగా తిరుగు వారిమైతిమి, ఎకను నీ యొద్దకు రామని. అదిగో నా ప్రజలు ఏం చెప్తున్నారంట, నీ యొద్దకు మేము ఏమని చెప్తున్నారంట, నీ యొద్దకు మేము. ఎందుకు? దానికి కారణం ఏంటి? మేము స్వేచ్ఛగా తిరగాలి, స్వేచ్ఛగా తిరగాలి. ప్రభువు యొద్దకు అనేక మంది నేటి దినాన రాకపోవడానికి గల కారణం ఇదే. పుల్లారా, ప్రభువులోనికి వస్తే, ప్రభువు సన్నిధిలోనికి వస్తే అప్పటి వరకు చేసిన ప్రతి పనిని వాళ్ళు ఏం చేయాలంట? మానివేయాలి, ఆపివేయాలి. లోకానుసారముగా జరిగించిన ప్రతి క్రియను వారు ఏం చేయాలంట? ఆపివేయాలి. అందుకే వారు స్వేచ్ఛగా తిరగాలి అనేటటువంటి కారణముతో ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారంట? దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు. నా ప్రజలు ఎందుకు రాలేకపోతున్నారంటే స్వేచ్ఛగా తిరగాలి అనే ఆలోచన ఇంకా వారిలో ఉండిపోయింది. స్వేచ్ఛగా బతకాలి అనే ఆలోచన ఇంకా మనలో ఉండిపోయింది. స్వేచ్ఛగానే బ్రతకాలి. అమ్మో, ప్రభు సన్నిధికి వెళితే, అయ్యో బాప్తీసం తీసుకుంటే, మారు మనసు పొందితే, పశ్చాత్తాప పడితే, ఇప్పుడు వరకు చేసిన ఈ కార్యములన్నీ కూడా చేయటం ఆపేయాలి. కాబట్టి మేము ఆయన యొద్దకు ఏమంటున్నారంటే పిల్లరా, ఆయన యొద్దకు ఈ తరము వారులారా ఆయన మాటను లక్ష్య పెట్టుడి. ఇది ఇర్మియా గారు నివసించినప్పుడు రాసిన మాట అయినా ఈ మాట అన్ని తరముల వారికి అప్లై అవుతుంది. ఆమేన్. ఈ తరము వారులారా దేవుని మాటను లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలుకు అరణ్యములైతినా గాఢాంధకార దేశములైతినా మేము స్వేచ్ఛగా తిరగాలి అని జనులు నా యొద్దకి రావటం ఆపేశారు, మానేశారు. నేటి దినాన చాలా మంది ఇలాంటి ఆలోచనలతోనే ఉండిపోయారండి. అమ్మో, అక్కడికి వస్తే, ప్రభులోనికి వస్తే ఇవన్నీ కూడా మానేయాలి అనే ఒక ఆలోచన. వారు చేస్తున్నటువంటి ఆ లోకానుసారమైన పనుల్లో వారికి కలిగే ఆనందము, వారికి కలిగేటటువంటి సంతోషము వారిని ప్రభు వైపునకు రానీకుండా చేస్తుంది. స్వేచ్ఛగా తిరిగేటటువంటి విధానము ప్రభు యొద్దకు రానీకుండా చేస్తుంది. కానీ వారు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభులోనికి వస్తేనే నిజమైన స్వేచ్ఛ వచ్చింది. ఆమేన్. ప్రభులోనికి వస్తేనే నిజమైన స్వాతంత్రం వచ్చిందండి. ప్రభులోనికి రాకుండా నిజమైన స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని వారు ఏమాత్రము కూడా అనుభవించలేరు, పొందలేరు. ఏదైనా స్వేచ్ఛగా నీ ఉన్నావంటే, భయము లేకుండా నీ ఉన్నావంటే, నీకు పులరా ప్రభు ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టే, స్వాతంత్రాన్ని బట్టే, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ విధానాన్ని బట్టే నేటి దినాన స్వేచ్ఛగా మనం ఉన్నాం. కానీ నేటి తరములో ఉన్న అనేక మంది ఇంకా లోకంలో ఉన్నటువంటి వాటిని చూసుకుంటూ దాని ద్వారా సంతోషముని వెతుకుతున్నారు. కానీ ప్రభు ద్వారా వచ్చే సంతోషాన్ని, స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని వారు ఏమాత్రము కూడా పట్టించుకోవట్లేదండి. ఇటువంటి వారందరిని చూసే ప్రభు అంటున్నారు, అటువంటి దుష్టులకు నా యొద్ద చోటు, కీడు చేసే వారికి నా యొద్ద చోటు. ఇప్పుడు వీరందరూ కూడా అదే కీడులో, అదే దుష్టత్వంలో ఉండిపోయారు.
దేవుడు చెప్పినటువంటి ఇశ్రాయేలు జనాభా అందరూ కూడా అదే కీడులో కొనసాగుతున్నారు. దేవుని పక్కన పెట్టేసి నచ్చినట్లుగా జీవిస్తూ, మానుని దేవుడుగా చేసుకుంటూ, రాయిని దేవుడుగా చేసుకుంటూ, అవసరమైనప్పుడు దేవుని యొద్దకు వస్తూ, కష్టం వచ్చినప్పుడు దేవుని యొద్దకు వస్తూ, ఆ కష్టము పొంగలే మరలా బయటికి వెళ్ళిపోతూ, మళ్ళా దేవుని విసర్జిస్తూ నేటి జనాభా ఎలా ఉన్నారో పితరులైన ఇశ్రాయేలు వారు కూడా అలాగే ఉండిపోయారు. కాబట్టి మనము ఏమాత్రం నిర్దోషులమో కామండి. నీవు నేను నిర్దోషులమో కాదు, దోషులుగానే కనబడుతున్నాం. మన దోషము ఆయనకు మరకగానే కనబడుతుంది. మన నేరాలు ఆయనకి మరకగానే కనబడుతున్నాయి. జాతి హీనపు ద్రాక్షావల్లి తనము ఆయనకి మరకగానే, ఆయన మాత్రం మనం ఎలా చేస్తే శ్రేష్టమైన వారిగానే చేస్తే, మనము జాతి హీనపు కారు ద్రాక్షావల్లి వంటి వల్లే మనము అయిపోయాం. భ్రష్ట సంతానంగా అయిపోయాం. నీళ్లు నిలవని తొట్లను నచ్చిన మార్గాలను ఎన్నుకుంటున్నాం. ఆయన విసర్జించేశాం. ఇవన్నీ చేసిన మనము నిర్దోషి అని చెప్పుకుంటున్నాం. నేనే విశ్వాసి అని చెప్పుకుంటున్నాం. నేనే క్రమంలో ఉన్నాను అని చెప్పుకుంటున్నాం. మరి వెనకాల ఉన్నటువంటి మైనస్లు, వాటితో మనకి పని లేదు. వెనకాల కనబడుతున్నటువంటి నేరాలు, వాటితో మనకు పని లేదు. ప్రభు చూస్తున్నటువంటి ఆ మరక, దానితో మనకు పని లేదు. నేను మాత్రము నిర్దోషినే, నేను మాత్రము నిజమైన విశ్వాసినే, నేనే నిజమైన క్రమములో ఉన్నాను అని చెప్తున్న నీతో ప్రభు అంటున్నారు, నీ దోషము ఇప్పటికి నాకు మరకలాగే కనబడుతుంది. ఆ మరక పోవాలంటే యేసయ్య రక్తము మాత్రమే. ఆ మరక కనబడక ఉండాలంటే మనము యేసు రక్తము ద్వారా ప్రోక్షించబడుట ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కానీ మరి ఏ విధమైన బలుల ద్వారా, దాన ధర్మాల ద్వారా, మరి ఏ ఇతరత్ర విషయాల ద్వారా సాధ్యము కాదు. ఆయనకి కనబడుతున్నటువంటి ఆ మరక, ఆ దోషము మరక పోవాలంటే యేసు రక్తము నా మీద ప్రోక్షించబడితేనే, యేసు రక్తము ద్వారా కరగబడితేనే, గాయపరచబడినటువంటి ఆ యవన రక్తము మన మీద చిందించబడితేనే ఆ దోషపు మరక మనలో కనబడకుండా పోతుంది. కానీ ఇంకా నీవు దీన్ని మినహాయించి ఏమి చేసినా ఆయనకి ఆ మరక అలాగే కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది యేసు రక్తము ద్వారా ప్రోక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇంకా కొంతమంది ఇంకా ప్రభు వారికి మీ దోషములు మరకలాగే కనబడుతున్నాయి. మీరు ఎంత మంచిగా ఉన్నా ఇంకా ఆయనకి ఎలాగే కనపడుతుందంట, కొన్ని దోషాలు మరక వలె కనబడుతున్నాయి. నువ్వు ఎవరిని ఏ మాట అనకపోయినా, నీ పని నువ్వు చేసుకున్నా, నీ కుటుంబంలో నీవే ఉంటే, ఇతరులతో జోక్యము నీకేమాత్రం లేకపోయినా, నువ్వు ఏదో ఒక దానాన చేసినటువంటి క్రియ ప్రభు నాకు ఇంకా ఎలా కనపడుతుందంటే మరకలాగే కనపడుతుంది. అయ్యా నేను ఎవరితో జగడం పెట్టుకోను, నేను ఎవరితో నాకు పని లేదు, నాకు నేనే ఉంటాను, నాకు నేనుగానే ఉన్నాను, నాలో ఏ విధమైనటువంటి అననుకూల పరిస్థితులు లేవు అని నీవు అనుకున్నా, ప్రభు నీతో అంటున్నాడు, నీలో ఉన్న దోషము ఆయనకి మరక వలె కనబడుతుంది. మనలో ఉన్న దోషం ఆయనకి మరక వలె కనబడుతుంది. ఆ మరకంతా కూడా తీసివేయడానికి వచ్చిన యేసు ప్రభు నమ్ముకుంటే, యేసయ్యను నమ్ముకుంటే, నజరేయుడైన యేసయ్యను నమ్ముకుంటే ఆ మరకంతా పోతుందండి. తెల్లని వస్త్రము వలె ఎలాగైతే దేవాతి దేవుడు శ్రేష్టమైన ద్రాక్షావల్లి వలె మనల్ని నాటారో, అదే కృప వైపుకు ప్రభు మరలా మనం నడిపించబోతున్నారండి. మనం భ్రష్ట సంతానమైన కారు ద్రాక్షలు వచ్చిన, జాతిహీనపు స్థితిలోనికి వచ్చిన, యేసయ్య రక్తము ద్వారా సంధించబడినప్పుడు మరలా శ్రేష్టమైనటువంటి విధానములోనికి ప్రభు మనం నడిపించబోతున్నారు. ఎప్పుడంటే యేసయ్య రక్తము నీ మీద ప్రోక్షించబడినప్పుడు అండి. యేసు రక్తము మన మీద ప్రోక్షించబడినప్పుడు, గాయపన హస్తము, ఆ గాయపనటువంటి యవన రక్తపు బిందువు మన మీద ప్రోక్షించబడట ద్వారా
నీ మరక సంపూర్ణముగా దూరపరచబడుతుంది. ఆమేన్. ఇప్పుడు ఇంకెవరైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడలేదో, ఇంకా ఎవరైతే యేసయ్య యవ్వన రక్తము ద్వారా ఇంకా కడగబడకుండా ఇంకా లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నేను నిర్దోషిని అని చెప్పుకుంటున్నారో, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుంచి పోయింది అని చెప్పుకుంటున్నారో, వారందరికీ ప్రభువారు మరొక అవకాశాన్ని ఇస్తున్నారు. ఆయన యవ్వన రక్తము ద్వారా కరగబడితే, మారు మనస్సు అనుభవం వైపు నడిస్తే, పశ్చాత్తాపపడి యేసు నామములో బాప్తిస్మమును గనక పొందితే, మునుపటి స్థితిని, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి స్థితిని, శ్రేష్టమైన ఆశీర్వాదమును ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. మునుపటి స్థితిలో మనం ఎన్ని నేరాలు చేసినా, మునుపటి స్థితిలో ఎన్ని ఘోర తప్పిదాలు చేసినా, వాటన్నిటినీ ప్రభు తన యవ్వన రక్తముతో తీసివేయబోతున్నాడు. పుల్లరా, అవేమి ఇంకా ఆయనకు జ్ఞాపకము రాకుండా వాటన్నిటి నుంచి దూరము చేయబోతున్నాడు. కాబట్టి ఆయన యవ్వన రక్తము ప్రోక్షించబడడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడదాం, మారు మనసు వైపునకు నడుద్దాం. బాప్తిస్మా అనుభవం వైపునకు నడిస్తే దేవుడు నిశ్చయముగా నిన్ను దీవిస్తాడు. నీ దోషమంతా, మరకగా కనపడుతున్న దోషమంతా కూడా కనబడకుండా చేసి నిత్య రాజ్యములోనికి నిన్ను ప్రభువారు నడిపించబోతూ ఉంటుండగా ఏక మనసుతో ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. పుల్లరా, ప్రార్థనలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. అందరు మోకరిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదామండి. ప్రార్థనలో కొనసాగుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. పుల్లరా, ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు.